హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే ఆ నియర్ బై సచివాలయంలో మాత్రమే మీ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ పెళ్ళయ్యి ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఎయిదర్ మీ అమ్మ వాళ్ళ సైడ్ అయినా ఉండాలి, లేదు అంటే మీ అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా ఉండాలి. ఇది నేను మ్యారేజ్ అయిన అమ్మాయిలకు చెప్తున్నానండి. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత చేంజ్ చేసుకుంటూ ఉంటారు డాక్యుమెంట్స్. సో దాని గురించి ఒకసారి రెండు సచివాలయంలో వెరిఫై చేసుకోండి. ఆ వెరిఫై చేసుకుని దాని ప్రకారంగా మీరు వెరిఫికేషన్ అనేది చేయండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మాకు కాల్ రావట్లేదు, మాకు ఎవ్వరికి ఏమీ తెలియదు, మాకు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఎవరు ఏం చెప్పట్లేదు అన్నారు. మీకు ఎవరు చెప్పకపోతే యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా వీడియోస్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ జనరేషన్లో ఫోన్ యూజ్ చేస్తున్నారు. దాని గురించి తెలుసుకోండి. ఇప్పుడు ఈ 20 లక్షల జాబులు అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది నాట్ ఏ ఈజీ థింగ్, రైట్? ఒక్కవేళ వాళ్ళు 20 లక్షల జాబులు చూపించకపోయినా నిరుద్యోగ భృతైనా వస్తుంది కదా, 3,000. సో ఎందుకు మీరు ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు వెళ్ళండి, ఒకసారి ఇన్ఫర్మేషన్